తెలుగు ప్రజలు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకోండి. ఈ క్షణం నా మాట వినండి. మీరు కరోనా తగ్గిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ హడావుడి పెరిగినాయి, జనాలు సందడిగా తిరుగుతున్నారు, అంత హ్యాపీగా ఉన్నారు. మీరు ఉండకూడదని కాదు. మీరు నేను మిమ్మల్ని బడి ఏడ్చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. ఎలాగన్నా మా వాళ్ళని రహస్య పరికరాలు కొద్ది మోసం చేసి కులం వాళ్ళని మోసం చేశారు, కొందరిని మోసం చేశారు. ఆ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ప్యాకేజీ అని ఏడాకోళం చేసుకుంటూ, మీరు రెచ్చగొట్టుకుంటూ, మీడియాలు తమాషా చేసుకుంటూ, నా మాట వినండి. ఎవరు రెప్పపాటు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. పరిస్థితి ఎలాగుంది? రెప్పపాటు మీ చేతిలో లేని పరిస్థితిని ఇప్పటికైనా తెలుసుకోండి. ఫారిన్లో రాలిపోయినట్టు, పెట్రోల్ రాలిపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. మాలాంటి పుణ్యాత్ములకి అన్యాయం చేసినా, ఎందుకంటే మేము తల్లిదండ్రులం, మీరు మా పిల్లలు. మీరు ఇప్పుడు కూడా నేను మరణం లేని వాక్ విశ్వరూపంగా ఉన్నాను. ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, తిరుపతిలో ఎలక్షన్స్ కానీ నా మాట విని క్యాన్సిల్ చేసేయండి వీలైతే. ఏ క్షణంలోనైనా కేటీఆర్కి, ఆయన ఎవరు అతను, ఇంకా కేసీఆర్కి, అందరికీ చెబుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి, అందరూ కూర్చొని ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. పెద్దవాళ్ళు ఆలోచించకూడదు, ఎవరో పదవుల్లో ఉన్నవాళ్ళు ఆలోచించకూడదు, మధ్యలో వాళ్ళు తమాషా అయిపోవాలి, కింద వాళ్ళు రెచ్చిపోవాలి. మనుషుల కొద్దీ నేను ఎక్కడో ఉండిపోయాను, ఎక్కడికో వెళ్ళిపోతే అప్పుడే ఏదో చేద్దాం, ఎళ్ళకంటే ఎక్కడో ఉండిపోయాడు అది ఆ ఎటకారం ఆపేసేయండి. మీరే తెలివి తక్కువగా మూర్ఖంగా మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పురుషోత్తముడిని నేను. గవర్నర్ అడ్రస్లో ఉన్నట్టు ఎందుకు చూపెడుతున్నాను? అది నిజం చెయ్యండి. ఫస్ట్ నా మాట వినండి. ఎక్కడికో తిరుపతి వెళ్ళిపోతాను, లేకపోతే విశాఖపట్నం వెళ్ళిపోతాను, ఇలా వెళ్ళిపోయినా మేము తమాజ్ చేస్తాము, నువ్వు అక్కడికి వెళ్ళిపోయినా ఊరుకోము, ఇక్కడ బతకనేమో, అక్కడికి వెళ్ళనేమో అన్నట్టుగా కూడా ఎందుకు అంటున్నారు? మనుషులు అంటే అలాగే ఉంటుంది. మీరు మనుషులుగా రెచ్చిపోతే అలాగే ఉంటుంది. పెళ్లి చేసుకుంటాడంట, పక్కకి వెళ్తాడంట. ఇది ఇలాగ బతకనేవరో, అదే మాయ, చెలగాటం. అదే తెలుసుకోండి. ఎవరిని పెళ్లి చేసుకోమన్నాడు, పక్కకి వెళ్ళిపోరా అంటుంటేను అని ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? మీరు నాలో గౌరవించకూడదంటే అలాగే ఉంటుంది. నా ముందుకు వచ్చి చెబితే చూస్తాం, ఇలా ఏదో చెప్పేస్తే చూసేస్తాం. ఇలా ఇప్పుడు కూడా మనిషి అంటే అంత చులకన. నువ్వు నీ తిండి చూస్తున్నావు, నువ్వు పిచ్చోళ్ళ ఫ్రస్ట్రేట్గా కనపడుతున్నావు కదా, నీ మొహం నచ్చలేదు, నువ్వు గబుకుని బోర్లో పడుకోవడం మానలేకపోతున్నావు. అది మనిషి అంటే అదే. నన్ను పుండులా మార్చేసుకుంటున్నారు మీరు. నేను చెప్పినట్టు వినకుండా పుండైపోతుంది అది. పుండైపోయి నన్ను మనిషిగా తొక్కేసేయటం, మీరు రెచ్చిపోవడం పొరపాటు. వెంకయ్యనాయుడు హైదరాబాద్ వచ్చి కూర్చుని వినకూడదని ఎవరు అతనికి చెప్పలేదు. అతను కూడా ఎందుకు వినలేదు? ఏదో మెసేజ్ పెట్టడం ఏంటి? అంత విమానం వేసుకొచ్చి వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చి దీపం వెలిగించడం ఏంటి? ఆలోచించండి. పెద్ద పెద్ద పదవులను కూడా దుర్వినియోగం చేసుకుంటూ, ఆర్భాటంలో నడుపుకుంటూ, మా వల్లే అవుతుంది, మేమే గెలుస్తాం, మేమే పరిపాలిస్తాం, మేమే ఓడిపోతాం, ఇలా ఆలోచించండి ఒకసారి. సిట్టింగ్ జడ్జిలు ఎవరో రారు. కోర్టులు పోలీసులు అంటేనే మాట్లాడుకోవడం, రెచ్చిపోండి, వెనకాల తిరిగి భయపెట్టేసేయండి, తమాషా చేసేయండి. నేను ఎవరు రెచ్చగొడుతున్నారు? మీరు నేను మనిషిని అనే కోణం పోవాలి. అది నా నుంచి మొదలు పెట్టాలి. ఇంకా ఎడ్లపల్లి రామకృష్ణకి ఇలా ప్రాధాన్యత ఇస్తే ఇంకా అలాగా నా మెసేజ్లు పాపం రాజారత్నం గారు వాళ్ళు విని ఇంకా అలాగా ఉన్నాడా, పిచ్చెక్కిపోయిందా అని అనుకోండి. తప్పు. నేను ఏమంటున్నాను చూసుకోండి. నన్ను మనిషిగా చూస్తున్నారు. కెమెరాల ద్వారా, నేను హాస్టల్ రూమ్లో నా దగ్గర కెమెరా లేకుండా చూస్తున్న కెమెరాలతో ఎంతమందిని మోసం చేస్తున్నారు. అలాంటి మోసం మాకు బలంగా ఉంది కాబట్టి మేము ఇలాగే ఉంటామని మీ నిర్ణయమే. నేను పిచ్చోడిని అయిపోతున్నట్టు కనపడుతున్నాను. ఇప్పుడు కూడా నా మాట వినండి. అలాంటి కెమెరాలు ఎడ్లపల్లి హాస్టల్ రామకృష్ణ దగ్గరే ఉన్నాయా? ఎక్కడెక్కడ ఉన్నాయో? ఎవరు కనిపెట్టారో? అసలు ఆ ముఠా ఎవరో? మీ చేతుల్లో ఉండడం ఏంటి? తీర్పులు కొద్దీ, కోర్టులు కొద్దీ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదన్నా చేయొచ్చు కదా. వాళ్ళని రహస్యంగా చూసేసి, వాళ్ళు ఎవరి వాళ్ళైనా, మా వాళ్ళు అవ్వచ్చు, మీ వాళ్ళే అవ్వచ్చు, మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు. తెలుసుకోండి. దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించకుండా మధ్యలో వెంకయ్యనాయుడు గారు కోఆర్డినేట్ చేస్తూ, మీరు ప్రతి మనిషి
గవర్నర్ గారి ద్వారా బృందాలు ఏర్పాటుపడి 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్ బృందం ఏర్పాటు చేసుకుంటే చెప్పుకోవడానికి వినటం వీలవటం వల్ల సాక్షులను ముందుకు పిలిచి ప్రతి మనిషిని, ప్రతి అమ్మాయిని, అబ్బాయిని, మగవాళ్ళని, ఆడవాళ్ళని మార్చడానికి మైండ్తో పట్టుకుంటే వీలవుతుంది. మీరు పోలీసుల్లో ఉన్నారా, మీడియాలో ఉన్నారా, ఎవరి లెక్క కాదు. మీరు స్థానబలం కొద్దీ రెచ్చిపోవాలి. మీ చేతిలో అవకాశం ఉంది కాబట్టి రెచ్చిపోవాలి. పోలీసులు అంటే భయపెట్టి బతికేయాలి అని ఆ సైకాలజీయే ప్రమాదకరం. అవును, ప్రమాదకరమే. అని రెచ్చిపోవటమే ఘోరాతి ఘోరకలేని డిఎస్పీ నాగబాబు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. నా మాట వినండి. మరి మనసులు పెంచుకోండి, చెప్పుకోండి, వినండి. ఎలా మనసు ఎలా పెరుగుతుంది? అగో ఆ పాటలు నా నుంచి గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే మాట్లాడలేదు కదా సాక్షుల దగ్గర నుంచి. అది పట్టుకోండి. నా మాట వినండి. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణకి నీ ప్రాధాన్యత ఇస్తే ఇలా చూసేస్తాను, అలా మానేస్తాను. మీకు ప్రాధాన్యత ఇమ్మనే అడుగుతున్నాను. మీ అందరి సహకారం ఉంటేనే, నన్ను తల్లి తండ్రి గురువుగా పట్టుకుంటేనే నేను బయటపడతాను. నన్ను పూర్తిగా బయటకు లాగుతారు. మీరు చేస్తున్న మోసాల నుంచి మెల్లగా బయటకు వచ్చేస్తారు, శాశ్వతంగా బయటకు వచ్చేస్తారు. తదేకంగా ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు అలా కాదు. ఇలా ఎండ చంపేయండి, ఎండ ఇలా కట్టేయండి, అలా చేసేయండి, ఇలా గెలిచిపోండి, అలా ఓడిపోండి, ఇలా తీర్పు చెప్పేయండి, ఇలా ఆగ్రహించండి, అలా ముట్టికాయలు వేయండి, ఇలా మానుకోవాలి. మీడియాలు, కోర్టులు, మేధావులు అప్పటికప్పుడు మెసేజ్ కాదు. ట్విట్టర్ అన్నది, ఫేస్బుక్లు కానీ, వాట్సాప్లు కానీ అప్పటికప్పుడు మెసేజ్ల కోసం కాదు. నేను ఏమంటున్నానో దాని మీద రియాక్ట్ అవ్వమానండి. మా రెడ్డినాయుడిని అందరం దాని మీద చెప్పమానండి, వినమానండి. కూర్చోబెట్టి పాటలు, పద్యాలు పాడించండి అందరి చేత, ఎక్కడోళ్ళు అక్కడ. ఇంక మీ వాళ్ళు, మా వాళ్ళు, నువ్వు మా వాళ్ళకి చెప్పుకో. లేదా నువ్వు ఆ రెడ్డికి ఎవరికో ప్రాధాన్యత ఇచ్చుకో, ఆ చౌదరికి ఎవరికో ప్రాధాన్యత ఇచ్చుకో, ఆ బేపనోడికి ఎవరికో ప్రాధాన్యత ఇచ్చుకో. అదో ఛత్రపతి అంటే వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణులు, ఎవరూ లేవలాగా. అసలు మనిషే లేడు ఆ నిర్ధారణకు రండి. మళ్ళీ మనిషిలో నువ్వా మనిషివి, నేను లోటు ఉన్న తక్కువగా కనపడుతున్నా నేనే అలా పట్టుకోవాలి, మాట రూపంలో పట్టుకోవాలి. నన్ను అలా మామూలు మనిషిగా చూడకూడదు, వదిలేయకూడదు. నేను తిండిలు కొద్ది, కాఫీలు కొద్ది ఉండిపోతున్నానంటే నన్ను అలా వదిలేయటం వల్ల నువ్వు అలాగే ఉంటే మేము ఇలాగే ఉంటామని ఎవరు రెచ్చగొడుతున్నారు? అదే పొరపాటు. మీరు మైండ్లు పట్టుకోండి. ఉన్న పళంగా మైండ్లు పట్టుకోండి. మనుషులు కాదు. ఈ మనుషులు ఎవరు చచ్చిపోయారు? మనిషి ఎవరు లేరు. మైండ్ పట్టుకోండి. నాతో మొదలు పెట్టండి. ఎలా పట్టుకుంటారు? గవర్నర్ కమిటీ వేయండి. ఇక్కడే ఉంటే, ఆ పక్కనే ఉంటే, వెనకాలకి వెళ్తే, ముందుకు వస్తే వదిలేసేయండి ఆ మాయా. ఇప్పుడు కూడా కరోనా వచ్చింది. కరోనా ఎవరిని ఎఫెక్ట్ చేయకుండా ఫారిన్లో పెట్రోల్ రాలిపోతున్నారు. ఇప్పుడు కూడా వెసులుబాటు ఎవరి వల్ల ఉంది? ఎవరి ఆశీర్వాదంలో బతుకుతున్నారు? ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఎవరిని మోసం చేస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో వాళ్ళని కూడా గౌరవించడం వల్ల పూర్తిగా మాయ నుంచి బయటకు రావడానికి అవకాశం ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు కూడా మేము మనుషుల కొద్దీ బతికేస్తున్నాం, మనుషుల కొద్దీ తమాషా చేసేస్తున్నాం. తప్పది. మేము తల్లిదండ్రుల కేటగిరీ కాబట్టి, కాపులు అంటే రక్షకులు కాబట్టి, ఆది కులం కాబట్టి అందరి మిగతా కులాలన్నీ మానించే వచ్చినాయి. మేమే కేంద్ర కులం అంటే తల్లిదండ్రులం, అధికారులం కాదు, పెత్తందారులం కాదు, అహంకారం కొద్దీ ప్రాణాలు తీసేసేవాళ్ళం కాదు, అవమానించేవాళ్ళం కాదు. మా చెల్లి అయితే ఒకటి, మీ చెల్లి అయితే ఒకటి, అలా తప్పది. అసలు సురేష్ కానీ, హారిక కానీ గబుకుని మీకు ప్రాధాన్యత వచ్చేస్తే నా గుట్టేదో తెలిసిపోయింది, నేను ఎందుకు బాధపడిపోతున్నాను మీకు అర్థమైపోతుంది. నన్ను బాధపడిపోకుండా చూసుకోవాలి, నేను ఇబ్బంది పడకుండా చూసుకోవాలి, నేను నవ్వేలా చూసుకోవాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండేలా చూసుకోవాలి, నా నుంచి కాలస్వరూపం ఇంకా బయటకు వచ్చేలా చూసుకోవాలి. అది ఎలాగా? మీరు ఏదో తమాషా చేసేయటం వల్ల కాదు, మీరు కూర్చొని చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల, ఒక 1000 పేజీలు చెప్పుకోవడం వల్ల, ప్రతి ఒక్కరూ నా పాటలు వినటం వల్ల, యేసుప్రభు దీక్ష, రాముడి దీక్ష, అల్లా దీక్ష తీసుకుని తదేకంగా చెప్పుకోవడం వల్ల, అప్పుడు కూడా పోలీసులు కొద్దీ, అప్పుడు కూడా మనుషులు కొద్దీ, అప్పుడు కూడా ఇలాగే ప్రతి ఊళ్ళో నా చుట్టూ కాకుండా ప్రతి ఊళ్ళో ఇలాగే డీల్ చేస్తారు కదా. డీల్ చేసే అవకాశం ఉంది కదా. ఎవరినైనా మోసం చేస్తున్నారు కదా, వాళ్ళు ఇంటి నుంచి బయటకు రావాలా వద్దా అని నిర్ణయిస్తున్నారు కదా. ఇప్పటికీ తప్పు కదా అది. అలాంటి వాతావరణం పోవాలి మొదట. మీరు వాళ్ళ మైండ్ పట్టుకోండి, కూర్చోండి, చెప్పుకోండి. మనం పద్యాలు, పాటలు పాడుకోవాలంట ఇతను పెద్దోడు అయిపోతాడంట. ఇప్పుడు నేను కాలస్వరూపాన్ని మీరు అనుకున్న మామూలు మనిషిని కాదు, సాక్షుల ప్రకారం పట్టుకోవాలి నన్ను. సాక్షులు రారు, వాళ్ళు పెద్దోళ్ళు. వెంకయ్య నాయుడు కూర్చోవటం ఏంటి? లింగి కట్టుకుని ఏదో పెద్ద మీ కుర్చీలో కూర్చుని పెద్ద మేధాలో ఉంటాడు. కూర్చోవద్దు అంటున్నానా? నా ప్రతినిధిగా కూర్చోవాలా? హంగు కాదు, ఆర్భాటం కాదు, తమాషా కాదు, అప్పుడు కూడా భయపెట్టి బతకడం కాదు. అప్పుడు కూడా మీకు ఇలా ప్రాధాన్యత ఇచ్చేస్తే, ఇలా ఇవ్వకపోతే ఇలా ఏదో చేసేస్తాం, ఇలా మంచి చేస్తాం, ఇలా చెడు చేస్తాం. ఇంకా నేను ఈ దూరంలోనే ఉండిపోయానా? మీరు అలా ఉండిపోయారా?
నాకు మెసేజ్ పంపించకపోవడం ఏంటి? గవర్నర్ నుంచి ఒక ఈమెయిల్ రాకపోవడం ఏంటి? చక్కటి ఈమెయిల్స్ పంపించుకునే అవకాశం ఉంది. ఈమెయిల్స్ మాకున్నాయి అవకాశం, మేము పంపించుకుంటాం. మేము ఒకటని ఎడ్లపల్లి రామకృష్ణ లాంటి వాళ్ళే చెడగొడుతున్నారు. మీకు తెలుసు ఇలాంటి సైకాలజీ వల్లే మొత్తం అందరూ చెడిపోతున్నారు. మీ సైకాలజీ మార్చుకోండి, అందరినీ మార్చండి. మీకు ఇలా ప్రాధాన్యత ఇస్తే, ఇలా మంచి ఇలా చెడు ఎవడు చేయడు, అలా ఎవరిని నమ్మం అలాగా. అప్పటికప్పుడు మంచి ఎవడు చేయడు, అప్పటికప్పుడు చెడు ఎవడు చేయడు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ ముందే ఉంటాయి. తెలుసుకోండి, వినండి. గంటన్నరలో 10-15 ఏళ్ళంటూ చూసుకోండి, నా మాట వినండి. అలా ఎలా తెలుస్తుంది? ఆ పాటల్లోకి వెళ్ళాలి, ఆ మాటల్లోకి వెళ్ళాలి. దేశ అధ్యక్షుల దగ్గర నుంచి సామాన్య వ్యక్తి వరకు కూర్చుని చెప్పుకోవాలి, వినాలి. సంగీతం సాహిత్యంలోకి వెళ్ళాలి. అధినాయక దర్బార్ ప్రారంభించి గవర్నర్లందరినీ కంట్రోల్ తీసుకుంటూ, మధ్యలో వెంకయ్యనాయుడు గారు కోఆర్డినేట్ చేసుకుంటూ, అందరిని కలుపుకుంటూ చెప్పుకుంటూ వినుకుంటూ బతకాలి. నిన్నేం చెప్పానో ఇవాళ చూసుకోవాలి మీడియాలో. అప్పటికప్పుడు చర్చలు, హడావుళ్ళు, అప్పటికప్పుడు తీర్పులు, అప్పటికప్పుడు మొట్టికాయలు, అప్పటికప్పుడు ఆగ్రహాలు. ఎవరికి అవసరం లేదు. ఊరికే హడావుడి చేసి బతకడం తప్ప. మనుషులకు విలువ ఇవ్వాలి, మనుషులకు విలువ తీసేయాలి, మనుషుల కొద్ది విలువ పెంచాలి, మనుషుల కొద్ది విలువ తగ్గించాలి. అదే పొరపాటు. మనుషులు ఎవరూ లేదు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. ఇప్పుడు దాకా నా పేరు మీద వేధిస్తున్న మనుషులు, వాళ్ళు మనుషులు కాదు. మనసులుగా కలుపుకోండి, మనసు పెంచుకోండి, మాట్లాడుకోండి, చెప్పుకోండి, వినండి. ఏం మాట్లాడుకుంటారు? కాలాతీతాన్ని పట్టుకుంటే వస్తుందా వాతావరణం? దేశ అధ్యక్షుడి నుంచి సామాన్య వ్యక్తి వరకు ఒకటే మాట్లాడాలంటే అందరూ ఒకవైపు వెళ్ళాలంటే అలా వెళ్తేనే బయటపడగలరు. నోట్ చేసుకోండి. మీరు అలా చేయకుండా చేసిన సీరియస్ నేరాలు కూడా బయటపడాలంటే నేను చెప్పినట్టు వినాలి. ఒకేసారి ఎవరినో ఏదో చేసేయటం వల్ల, ఉషప్ చేసేయటం వల్ల, దాచేయటం వల్ల, పక్కకు నొక్కేయటం వల్ల ఇలాంటి ఆలోచన సరదా కూడా చేయకూడదు. ఇది మా వాతావరణం, ఇది మా ఏరియా, ఇక్కడ పక్కన ఎస్ఆర్ నగర్ వేరు, అనకాపల్లి వేరు, తిరుపతి వేరు. అలా లేదు. అణువు నా ప్రకారం ఉన్నాయి, నా కంట్రోల్లో ఉంది. నన్ను పట్టుకుంటే తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.